బట్ ప్రాణమైతే తిరిగి రాదు కదా. మగవాడి పైన ఆడవాడి పైన ఒకే టైపు న్యాయం ఉండాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బీహార్కు చెందిన అతుల్ సుభాష్ గారి గురించి, దేశంలో సంచలనం రేపిన ఆయన ఆత్మహత్య గురించి మనం కొంచెం షార్ట్కట్లో ఒక చిన్న వీడియోగా మాట్లాడుకుందాం. అది చాలా బాధపడవలసిన విషయం. ఆయనకి ఒక 4 ఏళ్ల కొడుకున్నాడు. ఆయన మరణ వాంగ్మూలంలో ఆయన భార్యపై నేరుగా, అలాగే ఆ కేసుకు సంబంధించి వాదించిన జడ్జి పైన నేరుగా ఆయన కంప్లైంట్ చేశాడు. 23 పేజీల ఆయన వాంగ్మూలంలో లెటరు 23 పేజీలు చాలా ఓపిక్గా రాశాడు. 90 నిమిషాల వీడియోని రిలీజ్ చేశాడు. అసలు ఒక్కొక్క విషయం వింటుంటే ఆయన భార్య పెట్టిన టార్చర్ని ఒక్కొక్క విషయం వింటుంటే అది ఒక సామాన్య మానవుడెవడు అలాంటి టార్చర్ని తట్టుకోలేడు. బట్ ఆయన ఇలాంటి అన్యాయం, ఇలాంటి విషయం ఇంకొకరికి జరగకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇమీడియట్లీ వాళ్ళు ఏమైనా కేసు పెడితే ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు. కానీ మగవాడికి అలాంటి ప్రత్యేకమైనటువంటి ఏమీ లేవు. ఇప్పుడు చూడండి, చాలామంది డాన్సర్స్ని కానీ, హీరోయిన్స్ని కానీ, చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఎంతోమంది వాళ్ళపైన కంప్లైంట్స్ జరిగి లోపలికి వెళ్ళిపోయి బయటికి రాకుండా ఉన్నాయి. డైరెక్ట్గా ఆయన అతుల్ సుభాష్ గారు జడ్జిలో నేను చెప్పేది వినండి, నేను కొంచెం నాకు చెప్పడానికి టైం ఇవ్వండి అంటే ఆ జడ్జి నవ్వటం నిజంగా అది అసలు ఇంకా మనం వెళ్ళి దేవుడికి మొరపెట్టుకుంటాం. ఆ దేవుడే మనం పైన పగబట్టేస్తే మనం ఇంకెవరికి చెప్పుకుంటాం? మనకి మాస్టర్ కానీ, మనకి సరైన దారి చూపించే మాస్టరు ఆయన మన పైన ప్రేమ చూపించడం వల్లే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. సరైన న్యాయం, చట్టాన్ని, సక్రమమైన వ్యవస్థను సక్రమంగా నడిపే లాయర్లు కానీ, జడ్జిలు కానీ ఈరోజు నీతిగా, ధర్మంగా ఉంటేనే మన దేశం కానీ, మనం కానీ ప్రాపర్గా ఉండగలుగుతాం. ఇలాంటివి చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకునే ముందర ఆయన చెప్పిన విషయాలు కానీ, వాళ్ళ నాన్న బాధపడటం గురించి కానీ, ఆయన మొరపెట్టుకున్నాడు. సరే నేను వదిలేస్తాను, నా కొడుకుని నాకు అప్పగించండి, ఇవన్నీ అడిగాడు. కానీ చివరికి ఏమైందంటే అందరినీ వాళ్ళ ఎవరైతే ఆయనకి టార్చర్ చేశారో ఆయన భార్యని, తల్లిని, వాళ్ళ బ్రదర్ని, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. బట్ ప్రాణమైతే తిరిగి రాదు కదా. ఏదైనా చూడండి, ఆడవాళ్ళకి అలా అని చెప్పి ఆడవాళ్ళందరూ తప్పుగా ఉంటారని కాదు. ఇప్పుడున్న సమాజంలో నేనే చాలా చూస్తున్నాను, వాడుకొని వదిలేయటం, వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళపైన కంప్లైంట్ చేయటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీటిని చాలామంది చెప్పుకోలేకపోతున్నారు. ఇవన్నీ మనము ఏమంటే వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేసినప్పటికీ మనము సపోర్ట్గా నిలిచిపోవటం, అది జరిగిపోవటం వల్ల మగాడికి జరుగుతున్న అన్యాయాన్ని మనం చూడలేకపోతున్నాం. నిజంగా అతుల్ సుభాష్ గారు ఆయన చనిపోయారు. చనిపోవటానికి చాలా ధైర్యం కావాలి ఆత్మహత్య చేసుకోవడానికి. బట్ నిజంగా చెప్పాలంటే ఆయన ఆత్మహత్య చేసుకోకపోయేవాడేమో, ఆయన కొడుకు కోసమైనా బతుకుండేవాడేమో. కానీ ఆయన ఒక పాయింట్ చెప్పాడు, ఇలాంటివి ఇంకా జరగకూడదు. ఒక ప్రాపర్గా ఆయన చాలా చాలా డీటెయిల్గా ఇలాంటి చట్టం ఇలా ఉండటం వల్ల ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఎంత మొరపెట్టుకున్నా మీ కేసు వల్ల మీరు ఆ స్టేట్ నుంచి మీరు కర్ణాటకకి రావటం, మీరు అక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడికి రావటం, ఇవన్నీ మీకు ఇబ్బంది అవుతుంది. మీరు కొంచెం నాకు అమౌంట్ ఇవ్వండి, మీ కేసుని నేను సెటిల్ చేసేస్తానని ఒక న్యాయ వ్యవస్థే ఆయన్ని అడగటం అనేది అసలు ఎవ్వరూ సహించలేని విషయం ఇది. ఎప్పుడు కూడా మనం ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక గొంతుని మనం ఖచ్చితంగా రేస్ చేయాలి.
ప్రాపర్గా రేస్ చేయాలి. మనం ఇలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఆహ్, ఖచ్చితంగా మనం సపోర్ట్‌గా నిలవాలి. ఎవ మనం ఈ ఈ ఈ విషయాన్ని మనం ఇంతటితో వదిలేయటం కూడా అది కరెక్ట్ కాదు. శిక్ష పడింది లేదని కాదు. బట్ దానికన్నా ముందరే మనము ఇలాంటి చట్టంలో ఇలాంటి లొసుగులు, ఈ లంచాలు ఇలాంటివి లేకుండా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండే విధంగా ఉండుంటే ఇంత అతన్ని మనం కోల్పోకుండా ఉండేవాళ్ళమేమో. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చాలా నరకం అనుభవించాడు. వాళ్ళ మదర్ గానీ, ఫాదర్ గానీ చాలా ఆయన క్షోభని ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవించారు. ఒక ఆడదాని వల్ల ఎంత ఇబ్బంది పడడం. ఇప్పుడు మనం ఒక ఆడది ఎలా చేసిందంటే మనం ముందరికి రాలేం. మనకి భార్య ఉంటుంది, మనకి మదర్ ఉంటుంది, సిస్టర్ ఉంటుంది, మనకి గైడెన్స్ ఇచ్చిన టీచర్స్ ఉంటారు. మనము అలాంటి సమాజంలో చూసి ఓహో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని మనం చెప్పడానికి ముందర రాలేకపోతున్నాం. అందుకే చెప్తారు చూడండి, ఆడవాళ్ళకి ధైర్యం ఎక్కువ అంటారు. నిజంగా వాళ్ళకి చట్టాలు ఎలా ఉన్నాయో కానీ వాళ్ళకి జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళకి జాయిన్ అవుతాం. మరి ఇంత ఇప్పుడు మారుతున్న కాలంలో మగోళ్ళకి చాలా ఎక్కువ అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకు వాటిపైన స్పందించట్లేదు? ఒక విధంగా చెప్పాలంటే మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి. నిజాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అన్యాయం చేసిన వాళ్ళని, ఇలా టార్చర్ చేసిన వాళ్ళు, ఒక వ్యక్తిని ప్రాణం పోయే వరకు ఆయన దగ్గర పాస్తులు కాదు, డబ్బులు కాదు, ఆయన దగ్గర ఇంకేమున్నాయి, ప్రాణం కూడా లాగేసుకున్నారు. ఇంకా జేబులో చిల్లు గవ్వుందో లేదో తెలియదు. ఆయన ఎంత చక్కగా వివరించాడంటే, నాకు ఇవన్నీ వాళ్ళని కఠినంగా శిక్షించండి, నా భార్యని కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కఠినంగా శిక్షించండి, ఇవి నాకున్న ఆస్తిపాస్తులంతా నా బిడ్డ, నా కొడుకుకి చేరదీయండి అనే విషయాన్ని ఆయన ఎంత ప్రాపర్గా అయితే చెప్పాడో, మన పక్కన ఒక సంఘటన జరుగుతున్నప్పుడు నిజాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఊరికే ఏదో ఫేస్బుక్లో వచ్చింది లేదంటే సోషల్ మీడియాలో వచ్చిందని, ఆ అమ్మాయి బాగా మాట్లాడిందని వెంటనే ఒక కామెంట్ పాడేస్తే కాదు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ అమ్మాయి అంతవరకు వాడితో హ్యాపీగానే ఉంది కదా, సడన్గా ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? ఎంతమంది చిన్న ఆర్టిస్టులను అరెస్ట్ చేయటం, అంతకుమంది చూస్తే బాగా వాళ్ళతో హ్యాపీగా తిరుగుతారు. మరి సడన్గా ఏమవుతుందో తెలీదు, వెళ్ళిపోయి వాడిపైన ఒక కేసు పడేస్తారు. అది ఏ టైపు రిలేషన్షిప్ అది అర్థం కాదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మగవాళ్ళు కూడా అన్ని సమాన హక్కులు అని పోరాటం చేస్తారు కదా. మగవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళకి ఎందుకు చట్టంలో అంత హైప్ ఇచ్చారు? మగవాళ్ళకి ఎందుకు, మాకెందుకు, మనకెందుకు ఇవ్వలేదు? అది చట్టంలో ఏదో ఒక లొసుగు చూసుకుని, ఏదో ఒక చిన్న వీక్ పాయింట్ చూసుకుని దాన్ని పట్టుకుని టక్కని మనము లోపలికి వేసేయడానికి చూసే ఇవన్నీ చాలా. ఆయన మరణం నిజంగా అత్యంత దారుణం. అది ఆయన ఎంత ఓపిక ఉండాలి. 90 minutes వీడియో రికార్డ్ చేసి పెట్టేయడంటే ఆయన ఎంత టార్చర్ అనుభవించాడు. ఎవరికి చెప్పుకున్నాడో పాపం, ఆయన కడుపు మంట ఎవరికైనా చెప్పుకున్నాడో లేదో, ఆయన బాధ నిజంగా ఒక శత్రువుకు కూడా రాకూడదు. ఆమె ఏం ఆడదు అసలు, అంత ఏం సాధించాలనుకుంది? ప్రాణం కూడా తీసేసుకుంది. ఇంకా ఏం సాధించాలనుకుంది? చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. వాటిని ప్రాపర్గా చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలామంది మంచి వాళ్ళు పోవటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఈ మధ్యకాలంలో ఈ 2024లోనే నేను నియర్లీ చాలామంది ఈ ఆడవాళ్ళు కేసులు పెట్టడం, మగవాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చోవటం, 14 days రిమాండ్ అనడం. ఏంటిది? నిజాలు నిర్ధారించాలి.
వాళ్ళకి వాళ్ళని ఆమెని కూర్చోబెట్టాలి, వాడిని కూర్చోబెట్టాలి, ఇద్దరిని కూర్చోబెట్టి సరిగ్గా ఇద్దరిని ఎంక్వైరీ చేసి, మగవాళ్ళు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం ఇది కరెక్ట్ వే కాదు. వాళ్ళపైన మీకే ఇంత చనిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళపైన మీరు సరిగ్గా ముందరే చావకుండానే ఒక వీడియో రిలీజ్ చేయాల్సింది. దానికి మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే మీరు చేసుకున్న ఇట్లా ఇంత మంచి వ్యక్తి, మీరు మీ కొడుకు గురించి అతుల్ సుభాష్ గారు ఇంత కొడుకు గురించి ఇంత అయినా ఆయన ఏం నరకం అనిపించడో మనకు తెలియదు. బట్ ఏదైనప్పటికీ కూడా ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. అది మనము చాలా దాంట్లో చట్టం చాలా కఠినంగా ఉండాలి. ఒకళ్ళ కొమ్మే కాయకూడదు. జడ్జ్ పోయి అతుల్ గారిని లంచం అడగటం ఏంటి? మీదంతా క్లియర్ అయిపోతుంది. వీణకి శిక్ష వేయటం, ఈయనకి పనిష్మెంట్ ఇవ్వటం, ఈమెని ఈ కోర్టులో ఎంతని ఫైన్ వేయటం, ఆ ఫైన్ తీసుకెళ్ళి వాళ్ళు ఈ కేసులకు వాడటం ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడ పోతుంది మన దేశం అసలు? మనకి అమ్మ ఎలాగో నాన్న కూడా అలాగే, అక్క ఎలాగో తమ్ముడు కూడా అలాగే. బట్ ఇది సమాజంలో కూడా మగవాడి పైన ఆడవాడి పైన ఒకే టైపు న్యాయం ఉండాలి. మాకు సమాన హక్కులు కావాలంటారు కదా. మీరు కూడా సమాన హక్కులు కావాలనేటప్పుడు మగవాళ్ళకి కూడా సమాన హక్కులు కావాలని మీరే అడగండి. ఎందుకంటే మేము ఎప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి పోరాటాలు చేసింది లేదు. మా కోసం మేము ఎప్పుడు ఆడవాళ్ళకి ఇలా అన్యాయం జరిగిపోయింది, రేప్ చేశారు, అది అరెస్ట్ చేశారు, లేదంటే రోడ్డు మీద కొట్టారు, వీటిపైన ఎక్కువ పోరాటాలు చేశారు. కానీ బట్ ఏదైనప్పుడు కూడా ఆయన ప్రాణం అయితే పోయింది, అది తిరిగి రాదు. బట్ ఆయన ఆత్మకి మనశ్శాంతి కలగాలి, ఆత్మ ప్రశాంతం అవ్వాలి. దానికోసం అందరూ ఆయన తరపున ఒక గొంతు విప్పండి, ఆయన తరపున ఒక మాట మాట్లాడండి. ఇదే నేను కోరుకుంటున్నాను.